హాయ్. ఈ మూవీ రివ్యూ ఇద్దాం భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ చేసి వచ్చిన తర్వాత ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ వేలు అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ పార్ట్స్ గురించి మాట్లాడాలంటే మన రాజ్ కుమార్ కాసిరెడ్డి గారు అండ్ అంకిత్ కొయ్య గారి గురించి మాట్లాడాలి. సైడ్ క్యారెక్టర్స్ బై మన హీరో హరి గారి. సో వీళ్ళ ఫ్రెండ్స్ రోల్స్ అయితే ఉంటారు. మన మెయిన్ రోల్ హరి గారు. సో ఫిలిం అనేది ఎలా అనిపించింది? ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. నాకంటే బాగా నచ్చింది. మ్యాక్సిమం కొంతమందికి స్టోరీ వైజ్గా చూసుకుంటే రొటీన్ స్టోరీ అన్నట్టు అనిపించచ్చు. కానీ ఇట్స్ ఓకే భయ్య. ఒక మంచి ఎంటర్టైన్ ఫీలింగ్ చూడాలి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అంటే ఒక్క మాట. ఫ్యామిలీతో అంటే కొన్ని డబుల్ మీనింగ్ వర్డ్స్ అలాంటివి కొంచెం ఉంటాయి, అది పక్కకు పెడితే చూడవచ్చు. సో ఇది అన్నట్టు. ఓకే, సైడ్ క్యారెక్టర్స్ బై వీళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్పాను కదా. నిజం చెప్తున్నాం, మన రాజ్ కుమార్ గారు కాసిరెడ్డి గారి గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది ప్లస్ భయ్య మూవీకి ప్లస్. అతను లేకపోతే ఫిలిం అనేది ఇంకా కొంచెం గ్రాఫ్ అనేది అలా తగ్గుతుండే అనిపించింది. సో ఆ వేరియేషన్స్లో అనిపించింది భయ్య నాకైతే. ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగా చేశారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే అమలాపురం అనే ఒక విలేజ్ భయ్య. మన హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తారు. అసలు ఆ లవ్ అనేది ఇలా జరిగింది, అలా జర్నీ ఏంటి అనేది మీరు ఓవరాల్ ఎంటర్ మూవీ చూడాలి. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారు అది మీరు ట్రైలర్ చూస్తే మీకు మూవీ చూడన్నా అర్థం ఒక చిన్న క్లారిటీ వచ్చేస్తుంది. అది మాత్రం చెప్తారు. చూడకపోతే కనుక ఎవరైనా ట్రైలర్ హాయ్ అని మూవీ మీ ఫ్రెండ్స్తో చూడండి, మంచి ఎంజాయ్ చేసేస్తారని చెప్తారు. ఇక్కడ నచ్చిన విషయం ఏమైనా ఉందంటే మూవీలో ఆ స్టోరీ వైజ్గా కొంచెం రొటీనే అనిపించింది. కానీ ఇట్స్ ఓకే, పర్వాలేదు. రొటీన్ అనిపించినా కూడా కొత్తగా ట్రై చేసిండు అండ్ బాగుంది. ఆ కామెడీ సీన్స్ కానీ, ఆ ఎమోషనల్ సీన్స్ కానీ, డైలాగ్స్ డెలివరీస్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఆ సాంగ్స్ హైలైట్ బై. ఆ మూవీకి హైలైట్ అనిపించింది సాంగ్స్ గురించి మాట్లాడాలంటే. సో ఓవరాల్గా ఫిలిం అనేది ఒక చూడవచ్చు. మీరు చెప్తున్నాను కదా వర్త్ అని చెప్తాను. ఫస్ట్ హాఫ్ అనేది ఎంటర్గా లవ్ స్టోరీ. సో అది కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్వెల్ వచ్చిందాక ఓకే ఎత్తు అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ పోర్షన్ అనేది అంత అనిపించలేదు. ఎందుకు అంటే అది కొంచెం నార్మల్గా అనిపించింది. నా ఒపీనియన్లో నాకు నార్మల్ అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ అనేది ఒక ఫ్లోలో వెళ్తుంది ఫిలిం. ఇక క్లైమాక్స్ పోర్షన్కి కొంతమందికి ఎమోషనల్ సీన్ టచ్ అయితే, అంటే ఇన్ కేస్ ఆ ఎమోషనల్ సీన్ టచ్ అయితే కనుక మీరు కొంచెము ఫీలింగ్లో ఉంటారని చెప్తాను ఆ ఎమోషనల్ సీన్కి. అండ్ ఒకవేళ కాకపోతే అది అది అండ్ ఇంకా ఈ మూవీ గురించి ఇంకొక స్పెషల్ మేజర్ పాయింట్ చెప్పాలంటే భయ్య, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే వీళ్ళు పర్ఫార్మెన్స్ మాత్రం అద్దర కొట్టేస్తారని చెప్తారు. అంటే ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు చాలా బాగా చేస్తారు, న్యాచురల్గా ఇచ్చేస్తారు అన్నట్టు అనిపించింది నాకైతే ఫిలింలో. అండ్ అమలాపురం అనే విలేజ్లో కొంచెం కానీ ఆ వర్షంలో కొన్ని మూమెంట్స్ కూడా చాలా ఉంటాయి. సో అది కూడా నాకు బాగా అనిపించింది. సో అది అంత అబ్జర్వ్ చేయకపోవచ్చు, చాలామంది నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. హాయ్ అనే మూవీ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకా సాంగ్స్లో నాకు మేజర్ హైలైట్ టాప్ ప్లేస్లో నచ్చిన సాంగ్ అంటే రంగనాయకి అనుకుంటే ఒక సాంగ్ ఉంటుంది, అది మాత్రం బాగా నచ్చింది. అలా ఓవరాల్లీ ఫిలిం అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆయన ఫిలిం మస్ట్ వాచ్ ఫిలిం అని చెప్తాను. ఇన్ కేసు కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. మ్యాక్సిమం మూవీస్ మీద చాలామందికి ఇంట్రెస్ట్ ఉండి ఒక యావరేజ్ వేలో ఉన్నట్టు అనిపించచ్చు అని నేను చెప్తున్నాను. ఆ మూవీ రివ్యూ అయితే ఇది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ మళ్ళీ మరిన్ని మంచిలో కలిసి బాయ్ అండ్ టాటా గైస్.